రికార్డింగ్ నెంబర్ 30 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ధర్మరాజు మహాప్రస్థానము చేయుట అని ఇక్కడ హెడ్డింగు. కలి ప్రవర్తనమును ధర్మరాజు గమనించెను. క్రూరత్వము, హింస, అసత్యము, మోసము, వక్రముగా ఆలోచించుట మున్నగు లక్షణములు పురములలో, గృహములలో, ఒకే కుటుంబములో నివసించు వారి నడుమను కూడా కలుగుట ఆరంభమైనది. అవి తమ కుటుంబముననే కలిగినవి. వానికి నిదర్శనమే భారత యుద్ధము. ఇట్లూహించి ధర్మజుడు పరీక్షిత్తును సింహాసనముపై నిలిపి పట్టాభిషిక్తుని చేసి ఆశీర్వదించెను. అనిరుద్ధుని పుత్రుడైన వజ్రుని పిలిపించి మధురాపట్టణమునకు రాజును చేసెను. ఏనుగులను, గుర్రములను, భటులను, ధనమును పరీక్షిత్తునకు అప్పజెప్పెను. వానితో పాటు సత్సాంగత్యమునకు కావలసిన జ్ఞానులను, శాస్త్రజ్ఞులను, గౌరవనీయులను, పరిపాలనకు కావలసిన మంత్రులను కూడా వానికి అప్పగించెను. వైరాగ్యము స్వీకరించిన ధర్మరాజు ప్రజాపత్యము అను యజ్ఞము చేసెను. అందు అగ్నిహోత్రములను తన యందు ఆరోపణ చేసి కొనెను. వేదములయందు గృహస్థునకు 3 అగ్నులను పూజించుట చెప్పబడినది. వానినే గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయము అందురు. ఇవి వెలుపలి అగ్నులు, లోపలి అగ్నులు అని 2 విధములు. 10 మందికి సత్కార్యములను యజ్ఞార్థముగా సాధించి పెట్టదలచిన వారు వెలుపలి అగ్నులతో హోమము చేయుదురు. అది పూర్తి అయిన వెనుక జ్ఞాన మార్గమున దేహము విడుచుటకు చేయు సాధనలో వెలుపలి అగ్నులను విడిచి తమలో వెలుగుచున్న 3 అగ్నులను ధ్యానము చేయుదురు. దానితో అతడు అహంకారమును, బంధములను తొలగించుకొనెను. ఇంద్రియములను మనస్సులోనికి లీనము చేసెను. మనస్సు ప్రాణముపై ఆధారపడి ఉన్నది కనుక మనస్సును ప్రాణమున లీనము చేసెను. ప్రాణము అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములను కలిగించు శక్తి. ప్రాణము అపానమునందు లీనము చేసెను. ఉచ్ఛ్వాసమును కలిగించు శక్తిని ప్రాణమనియు, నిశ్వాసమును కలిగించు శక్తిని అపానమనియు చెప్పుదురు. ధర్మజుడు తన యోగ సాధనతో ఉచ్ఛ్వాసను నిశ్వాసలో లయము చేసెను. అపానమును మృత్యువునందు లయము చేసెను. మృత్యువు అనగా దేహము యొక్క కూర్పును సడలించు శక్తి. మృత్యువును దేహమునందు లయము చేసెను. దేహమును సత్వరజస్తమస్సుల యందు కలిపెను. వానిని అవిద్య యందు నిలిపెను. అవిద్య అనగా లేని దానిని ఉన్నట్లు ఆరోపణ చేసుకొను ప్రజ్ఞ. అవిద్యను జీవుని యందు లయము చేసెను. జీవుడు అనగా నేను అను ప్రజ్ఞ. జీవుడైన తన్ను పరబ్రహ్మమునందు లీనము చేసెను. ఈ ధ్యానము దేహము విడుచుటకు సాధనగా చేయబడును. ఇట్టి ధ్యానమున ఉండి ధర్మజుడు వెలుపలి ప్రపంచముతో సంబంధమును విడిచి నారచీరలు ధరించి ఆహారమును క్రమముగా తగ్గించి జుట్టు ముడివేయక విడిచి ఏ అపేక్షయు లేక ఉండెను. ఆ స్థితిలో అతని మనస్సు పిచ్చివాని మనస్సు వలె, చెవిటివాని వలె, తెలివి తక్కువ వాని వలె బాహ్య ప్రపంచమునకు కనిపించెను. చిత్తమున పరబ్రహ్మమును స్మరించుచు పెద్దలు పోయిన మార్గమున ఉత్తర దిక్కుగా బయలుదేరిపోయెను. పూర్వమున పెద్దలు చివరి కాలమున ఇల్లు విడిచి హిమాలయములకు పాదయాత్ర చేసి తిరిగిరాని ప్రయాణమున అరిగెడివారు. హిమాలయములలో అనేక పవిత్ర ప్రదేశములు కలవు. కొన్నిటి యందు చేరుట వలననే సమాధి స్థితి సిద్ధించును. కొన్ని ప్రదేశములందు మహనీయుల దర్శనము లభించును. అందుచే పూర్వులకి పద్ధతి ఆచరణీయమై ఉండెడిది. భీమాదులు మహాప్రస్థానము చేయుట అని ఇక్కడ హెడ్డింగు. భీముడు మున్నగువారు కూడా ప్రజల ప్రవర్తనలో కలి ప్రభావము చూచిరి. చేయవలసిన ధర్మములను పూర్తి చేసుకొని విష్ణువునందు నిలిపిన హృదయములతో భక్తి మార్గమున కల్మషములు నశింపగా నారాయణ స్థానమునకు బయలుదేరి వెళ్ళిరి. నారాయణ స్థానమనగా బదరికాశ్రమము.
వారును ధర్మజునితోనే ద్రౌపదీ సహితులై బయలుదేరిపోయినట్లును, మార్గమున ఒక్కొక్కరే చనిపోయినట్లును, ధర్మజుడు చనిపోక ఇంద్రలోకము చేరినట్లును భారతమున ఉన్నది. దానిని బట్టి ధర్మజుని తమ్ములు ద్రౌపది బదరికాశ్రమము దాకా యాత్ర చేసి ఆ ప్రాంతమున దేహములు విడిచిరనియు, ధర్మరాజు ఇంకనూ సాగిపోయెననియు తెలిసికొనదగును. విదురుడు ప్రభాస తీర్థమున విష్ణునియందు చిత్తము చేర్చి శరీరమును విడిచి ఇతరులతో కూడి మరల తన నివాసమైన యమలోకమును చేరెను. ద్రౌపదియు భర్తలు తన్ను గూర్చి పట్టించుకొనకపోవుట వలన వాసుదేవుని ధ్యానమున నిమగ్నమై వాని యందు కలసను. ఈ పట్టించుకొనకపోవుట జీవిత ఘట్టములలో జరిగిన విషయము. ముఖ్యముగా దుశ్శాసనుడు కురుసభలో పరాభవించుచున్నప్పుడు భర్తలు పట్టించుకొనని నాటి నుండి ఆమె మనస్సు విరిగి కృష్ణుని యందు లీనమయ్యెను. శ్రీకృష్ణుడు నిర్యాణము చెందిన విధము, పాండవులు ప్రస్థానము చేసిన విధము నిశ్చలముగా ఎవరైనా అర్థము చేసుకొన్నను, విప్పి చెప్పినను, విన్నను సంసార బంధములు తొలగి నారాయణ భక్తి కలిగి మోక్ష మార్గము లభించును. పరీక్షిత్తు పరిపాలన అని ఇక్కడ హెడ్డింగ్ వచ్చింది. కుర్రవాడైన పరీక్షిత్తు పెద్దలు చెప్పిన మార్గము నడచుచు ఉత్తమ బ్రాహ్మణుల శిక్షణలో మహాభాగవతమూర్తి అయి పరిపాలనము చేసెను. మరుత్తుడు అను రాజు పుత్రికను వివాహమాడెను. ఆమె పేరు ఐరావతి. అతనికి 4 పుత్రులు కలిగిరి. పెద్దవాడు జనమేజయుడు కృపాచార్యుని గురువుగా స్వీకరించి గంగ ఒడ్డున 3 యజ్ఞములు చేసి అపార దక్షిణలు పంచిపెట్టెను. దానితో యజ్ఞభాగములకై దిగివచ్చిన దేవతలు దర్శనమిచ్చిరి. పరీక్షిత్తు ఒక సమయమున దిగ్విజయ యాత్ర చేయుచుండెను. మార్గమున ఒక శూద్రుడు రాజలక్షణములు ధరించి అధికారము చేయుచుండెను. వానిని కలి ఆవేశించినట్లు తెలిసికొని పరీక్షిత్తు నిగ్రహించెను. దానితో కలి ప్రభావము కట్టుబడెను. శూద్రుడు అనగా శూద్రధర్మము కలవాడు. తనకును తన వారికిని ఉదర పోషణమునకు ప్రాముఖ్యమిచ్చి అదే పరమార్థముగా వివిధ ధర్మములు నిర్వర్తించువాడు. అతడు లోకసేవ వలన అప్రయత్న జీవితము సిద్ధించునని తెలియక జీవనోపాధి కొరకు లోకసేవ చేయును. అట్టివాడు అధికారము నెరపుట వలన కలహము మున్నగునవి పుట్టును గనుక వానిని కలి ఆవేశించి ఉండునని అందురు. ఇట్లు చెప్పిన సూతుని మరల శౌనకుడు ఈ విధముగా ప్రశ్నించెను. శూద్రుడు గోవునెందుకు తన్నెను? వానిని గెలుచుట వలన పరీక్షిత్తు కలిని నిగ్రహించుట ఎట్లు జరిగెను? విష్ణుని పాదారవింద కథలు అను తేనె ధారల రుచి మరిగిన వారై ఉన్న సత్పురుషుల జీవిత వృత్తాంతములను కోరి మరల వినవలెను. అట్టి దీక్ష లేనిచో నియమములను ఉల్లంఘించి దుర్బుద్ధితో ఒకరిని గూర్చిన చెడ్డ వృత్తాంతములు ఒకరు కుతూహలపడి తమ చెవుల కన్నములలో పడవేసి కొందురు. దానితో దినములు గడచిపోవుట, సుఖము లభింపకయే దేహము ముసలిదై సంసార మోహమున పడిపోవుట సంభవించును. పుట్టుట చచ్చుట గల దేహమే జీవితం అనుకొన్నచో అది ఎప్పుడుండునో ఎప్పుడు పోవునో తెలియదు. కనుక తెలివిగలవాడు మోక్షస్థితికై యత్నించును. మేము దేహమును నమ్ముకున్న అల్పాయువులము. ఈ చెవులలో ఇతరులను గూర్చిన చెడ్డ మాటలు పడుటకు అవకాశము కలుగనేలా? బంగారము కన్న విలువైన ఈ జీవితకాలమును పాపకథలతో పోగొట్టుకొనుట ఎలా? నారాయణుని పాదపద్మములయందు భక్తి కలిగించు కథలనడి తేనెలు త్రాగించుము. మేము చేయుచున్న ఈ సత్రయాగమునకు మునీంద్రులు అందరనూ ఆహ్వానించిరి. వారితో యముడు కూడా వచ్చెను. అతడును మా నడుమనే ఉన్నాడు. యజ్ఞమున్నంత వరకును వాడును విష్ణు కథలలో మైమరచి ఉండును గనుక ఒక్కనినైనను చంపడు. దేహము జీవితమనుకున్న వారిని దేహముతో పాటు మృత్యువు చంపును. వారికి ఏ జన్మకు ఆ జన్మయే మొదలు. అట్లు కాక సర్వాంతర్యామి అయిన నారాయణుడే తమ ప్రజ్ఞగా ఉన్నవారికి ప్రకృతికి అతీతమైన స్థితి సిద్ధించును. వారితో కూడా యముడు యమము అనబడు సద్గుణముగా ఇమిడి ఉండును.
అట్టివారికి దేహములు వచ్చుచూ పోవుచుండును. అయినను వారు చిరంజీవులై తమ స్థితిని కోల్పోక నారాయణుని యందు ఉందురు. ఈ సిద్ధి కలిగిన వారే తప్ప మిగిలిన వారు 1000 సంవత్సరములు సత్రయాగమును ప్రారంభింపరు. మందమైన బుద్ధి కలవాడు దేహ ప్రజ్ఞలలో జీవించును, కనుక వాని ఆయువు మందగించును. అట్టివాడు శరీరము కొరకు సాధించుకొని తీరవలసిన పనులు అనేకములేర్పడును. క్రమముగా తనకు కావలసిన అంశముల సంఖ్యయు పెరుగును, వానికై చేసుకొనవలసిన పనుల సంఖ్యయు పెరుగును. అందుచేత రాత్రియు పగలును వానికి తప్పనిసరి అయిన పనులు ఏర్పడును. ఇక నారాయణుని స్మరించుటకు తీరిక చిక్కని స్థితి ఏర్పడి ఆ స్థితిలో చనిపోవును. మన రికార్డింగ్ నెంబర్ 3030 అయిపోయింది.